తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథం రాసిన శ్రీ గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు జ్యోతిర్వేదం 11వ భాగం 16/8/24 వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో స్వామి. హెర్క్యులస్ అనేటువంటి గ్రీకు యోధుడు ఒకడున్నాడు. మా చిన్నప్పుడు హెర్క్యులస్ సైకిళ్ళు కూడా ఉండేవి. ఋగ్వేద ప్రసిద్ధుడైనటువంటి విష్ణుదేవుడికి హరి అనే పేరు సుప్రసిద్ధం కనుక అతడు ద్వాపర యుగంలో కృష్ణుడై యదువంశంలో పుట్టినట్లుగా మనందరికీ తెలుసు. కనుక ఈ కారణం చేత యదువంశానికి హరివంశమని, హరి కులానికి హరి కులం అనే పేరు కూడా ఉంది. రఘువంశంలో వాగానే యదువంశాన్ని వర్ణించే పురాణ గ్రంథాలకు హరివంశం అనే పేరు. కనుక వంశాన్ని సాధారణంగా కులం అని కూడా అంటారు. కాబట్టి హరివంశంలో హరి కులమని కూడా, హరి కులమే హెర్క్యులస్ అన్నమాట. అంతా తీసుకెళ్ళాడు. వ్యవహారం ఉండటం అందరికీ తెలిసింది. కుల యజమానికి కులపతి, కులేశ అనే పేర్లు ఉండటం సగం. యజమాని అనే అర్థంతో పతి, ఈశ శబ్దాలు ఉంటాయి భాగవతంలో. శ్రేయపతి యజ్ఞపతి ప్రజాపతి ధియాం పతిర్లోకపతి ధరాపతి పతిర్గతిశ్చాంధక వృష్టి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. అలాగే సురేశ, దేవేశ, మహేశ, ప్రాణేశ మొదలైన శబ్దాలలో ఈ శబ్దం యజమానికి సంబంధించి. కాబట్టి యాదవ కులేశుడైన హరి కులేశుడు, విష్ణు అంశ సంభూతుడు. హరి కులేశం శబ్దంగా అనే శబ్దం క్రమంగా పడమట దేశాలకు వాళ్ళ నోళ్లలో నలిగి అది వికృత రూపాన్ని పొంది హెర్క్యులీస్ అనే పేరు పొంది. బాగుంది. మరొక విశేషం కూడా తెలుసుకో. స్వార్థపరులైన చరిత్ర రచయిత ఎంత మాటుకి పెట్టినా, అంటే దూరంగా పెట్టాలని ప్రయత్నం చేసి యథార్థం దాగదుగా. పర్వతాలు, నదులు మొదలైనవి నైసర్గిక. ఎంత చెరిపినా వాటి పేర్లు కూడా మారవు. హరికులేశుడి పేరిట పెట్టబడిన హెర్క్యులియస్ నగరం పరిసరాల గల వెసూవియస్ పర్వతమే దాని యథార్థాన్ని చాటుతుంది. ఇటలీలో ఉంది వెసూవియస్ అనేది. శ్రీకృష్ణుడు వసుదేవుడి కొడుకు. ముద్దుగా వసు శిశువు అంటారు. కనుక వసు శిశువు పేరిట ఒక కొండ పడమటి వాళ్ళ నోళ్లలో నలిగి వెసువిషయస్ అనే పేరుతో మారిపోవడంలో ఆశ్చర్యమైంది. అది నా అభిప్రాయం అంటున్నారు గుబ్బు. అలాగే వెసూవియస్ శబ్ద వ్యుత్పత్తిని గురించి టి. నెల్సన్ అండ్ సన్స్ వాళ్ళు ప్రకటించారు. సృష్టి విచిత్రాలు అనే అర్థమిస్తే వండర్స్ ఆఫ్ క్రియేషన్ అనే గ్రంథంలో 3వ ప్రకరణంలో 30వ పేజీలో కొన్ని వివరాలు ఇచ్చారు. ఆ వివరాలు కొన్ని పైన చెప్పారు. క్రైస్తవేతరులైన దేవత అయిన జ్యూస్ అనే అతని కొడుకు అవటం చేత హెర్క్యులీస్ యోధుడు యోసోవియోస్ అయ్యాడట. అది క్రమంగా వెసూవియస్ యోసోవియోస్ అయ్యాడు. అది క్రమంగా వెసూవియస్ అయింది. ఆ పేరు అగ్ని పర్వతానికి స్థిరపడింది. ఈ అంశాన్ని ఈ క్రింద చెప్పబడిన సాక్ష్యాలను కనుక ఆలోచిస్తే పాఠకులు రాజహంసరై క్షీరమేదో నీరేదో గ్రహిస్తారు. 1852లో అంటే సుమారుగా 100 ఏళ్ల క్రితం
ఎడ్వర్డ్ ఫుకోక్ అనే చరిత్రకారుడు ఇండియా ఇన్ గ్రీస్, గ్రీసులో ఇండియా అనే ఒక ఉద్గ్రంథాన్ని రాశారు. అందులో ఈ హెర్క్యులస్ని, ఆ శబ్దాన్ని విచారించారు. ఈ శబ్దం ప్రాచీన సంస్కృత హరికులేశ శబ్దం నుండి పుట్టిందని కోల్ బ్రూక్ మొదలైన విద్వాంసులు నిర్ధారణ చేసినట్లు అందులో తెలుపబడింది. 3 అడుగులలో విశ్వాన్ని ఆక్రమించిన త్రివిక్రమ వమనమూర్తి అవతారం ముగిసి చాలా యుగాలై, ఆ తర్వాత హరికులేశుడు శ్రీకృష్ణుడు అవతారం చాలి 5000 సంవత్సరాలు అయి ఇప్పుడు విష్ణువు క్షీరోదం మిల్కీ వేలో శేషశాయి అయి మనకు కనపడుతుంది. ఋగ్వేదంలో వర్ణింపబడిన పరమపద చిహ్నాలన్నీ ఇవాల్టికి మనకు చక్కగా ఉత్తర ఆకాశంలో విష్ణు మండల పరిసరాలలో కనపడు. వీటిని అక్కడ బాగా గుర్తించి ఈ విశ్వప్రభువుని పరమపదం నిస్సంశయంగా పోల్చి తెలుసుకోవటానికి ఖగోళ ఉత్తరార్ధగోళంలో గల ఈ క్రింది నక్షత్ర గుంపులను గురించి విమర్శించి వీటి విజ్ఞానం అవగతం చేసుకోవటం ఇహపర సాధనమై చాలా అవసరం కూడా అవుతోంది. బృహద్వృక్షం, భూతేశ మండల, శేషమండల, సర్పధారి మండల, ఇంగ్లీష్ ఎం అనే 13 గుర్తుగల మధుమక్షిక మండల, 6 కిరీట మండల, 7 వీణామండల, 8 రాజహంస మండల, 9 గరుడ మండల, 10 ధనిష్టాత్మకమైన గోబృంద మండలం. ఇందోది M13 పేరు గల మధుమక్షిక మండలం అన్నారు. ఆ సంజ్ఞకు అర్థమేమిటి? మధుమక్షిక. అది బృహత్ వృక్షాదుల ప్రసిద్ధమైన గుంపులు కాదు. యంత్ర సహాయం లేకుండా మామూలు కళ్ళతో చూస్తే అది విభూది బొట్టుల తెల్లగా కనపడే ఒక మత్స. అది ఒక ధూమకేతు అంటే తోకతుక్క అనిపిస్తుంది అని మెస్సయ్యర్ అనే ఫ్రెంచ్ జ్యోతిష్వేత్త తోక చుక్కల జాబితాలో దాని 13వ సంఖ్యగా పేర్కొన్నారు. యంత్ర సహాయంతో పరిశీలించి చూడగా అది తోక చుక్క కాదని స్పష్టం. అది ఒక నక్షత్రాల గుత్తి, చుక్కల గుత్తి, గుండ్ర గుత్తి, గ్లోబ్ క్లస్టర్. తోక చుక్క కాకుండా మెస్సయ్యర్ జాబితాను అనుసరించి ఇవాల్టికి M13 గుండ్రంగా ఉండే గుత్తి అని వాడుకతో పేరు. వివరాలు పై ప్రకరణంలో తెలుసుకుందాం. 5వ ప్రకరణం. ఇనో విశ్వస్య భువనస్య గోపాః అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. ఇందాక 2 ఋగ్వేదం, ఇది భగవద్గీత. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంచ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవద్గీత 10వ అధ్యాయం 8-9. విశ్వంలోని సమస్త భువనాల గోపుడు అంటే రక్షకుడు, గోవుల్ని రక్షించేటట్టుగా రక్షించే విశ్వరక్షకుడు అక్కడ ఉంది. ఎల్ల సృష్టికంతటికి కారకుడైన ప్రభువుని అహం సర్వస్య ప్రభువు మత్తః సర్వం ప్రవర్తతే. నేనే ప్రభువుని, నా శక్తి చేతనే విశ్వమంతా పరివర్తనం చెందుతోంది. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళై
భావ సమన్వితులైన జ్ఞానుడు నన్నే సేవిస్తారు. మనస్సులు నా మీద ఉంచి ప్రాణాలు కూడా నాలోనే ఋషులు నన్ను గురించి తెలుసుకొని విశేషాలు ఇతరులకు బోధిస్తూ నా కథలని నిత్యం చెప్పుకుంటూ సంతుష్టాంతరంగులై బ్రహ్మానంద భరితులవుతారు. కనుక ఆ మాటకు కనుక ఇప్పుడు జ్యోతిర్లోక యాత్ర మొదలు పెడదాం. ముందుగా ఉత్తరాకాశంలో కనపడి నక్షత్ర సమూహాలను గమనిస్తూ ఎడమ వైపు పైన ఉన్న ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాం. ముందుగా మూషకవాహనుడు, గజముఖుడు, లంబోదరుడు, విఘ్నరాజు అనే రూపాలు కనపడతాయి. ఎక్కడ? ఉత్తరాకాశంలో ఎడమ వైపు. ఆ పక్కనే సప్త ఋషులు కనిపిస్తారు. ఈ సప్త తారా సముదాయ ప్రశంస ప్రతి జాతి యొక్క వాంగ్మయంలో కనపడుతూనే ఉంది. ఎవరు దాన్ని వదిలిపెట్టారు. క్రైస్తవ మతస్థుల బైబిల్లో కూడా ఎమోస్ అనే ప్రకటనలో ఈ క్రింది వాక్యం చూడాలి. 5:8 సీక్ హిమ్ దట్ మేకెడ్ ది 7 స్టార్స్. సప్త తారా సముదాయ ఏర్పాటు సృష్టించిన సృష్టికర్త ఎక్కడున్నాడో తెలుసుకోండి. ఈ భావమే ఋగ్వేదంలో ఎంతో చక్కగా నిర్వచింపబడి మనకిప్పుడు అవసరంగా గుర్తించుకోవాల్సి వస్తుంది. ఋగ్వేదంలో సప్త ఋషుల ప్రశంస చాలా చోట్ల కలదని చెప్పాను. కానీ సృష్టికర్త యొక్క నిజ నివాస స్థానమేదో నిర్ణయించి తెలుసుకోవాలని ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. కనుక ఈ చర్చ సందర్భంలో ఈ క్రింది వేద మంత్రాన్ని పఠించడం చాలా ముఖ్య అవసరం అన్నారు. ఋగ్వేదం 10వ మండలం 82లో విశ్వకర్మ విమన ఆద్విహాయ ధాతా విధాతా పరమోపసంద్ర తేషామిష్టాని సమసామదంతి యత్ర సప్త ఋషీని పర ఏకమాహుః. సృష్టి రచయిత అయిన విశ్వశిల్పి మహాద్భుత మనోబలం కలవు, అనంత శక్తి ఉన్నది. అతడే దాత, అతడే విధాత. పరమోన్నత పదంలో కనపడతాడు గంధసనీయుడు. అక్కడ చూడ క్రతువులలో యాగభాగ సమర్పణ, మధుర సోమరస ప్రధానాదులలో సదస్యుడు సప్త ఋషులకు పరుడైన ఆ దేవోత్తముని ఒక్కడినే పూజ చేస్తాడు. అలాగే విశ్వశిల్పి స్థానం నభోరంగంలో నేత్రం వంటి ప్రాముఖ్య స్థానం అని చెప్పుకున్నాం. అది ఎక్కడ ఉందో నిర్ధారణ చేయటానికి ప్రయత్నిస్తున్న మనకు ఒక సరిహద్దు తెలియదు. ఆ స్థానం సప్త ఋషులనబడే నక్షత్రాలకు దగ్గరగా ఒక ప్రక్కగా ఉంది. ఆ పరమ పదం సూర్యుడు అంటే విజ్ఞానులు బాగా ఎప్పుడు చూస్తూ ఉండు. సదా పశ్యంతి సూరయ అది వేదం. ఆ పరమ పదం సప్త ఋషులకు దగ్గరగా ఆ పక్కనే ఉండటం చేత ఆ ఋషి సత్తములెప్పుడు ఆ పరమ పదస్థుడైన విష్ణుదేవుని సదా సందర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే దగ్గరలోనే. ఇది ఖగోళంలో రుజువవుతుంది. ప్రత్యక్ష జ్యోతిశాస్త్ర అర్థం. ఈ పరమ పదానికి సప్త ఋషులు ఎప్పుడు పశ్చిమంగా కనపడుతూ, సప్త ఋషులకు విష్ణు పదం ఎప్పుడు తూర్పుగా కనపడు. మారుతస్య వేధస. మన పరమ పద పటంలో ఎడమ పక్కన సప్త ఋషి నక్షత్రాల కింద ఒక కోతి రూపం కనపడుతుంది. వానర శరీర మధ్య భాగంలో
బాగా మెరుస్తున్న ఒక పెద్ద నక్షత్రము, అది మన స్వాతి నక్షత్రం. స్వాతి ఏం చెప్పాము? వాయుదైవత్యం అని చెప్పి. స్వాతి ప్రక్కన మార్పుగా విష్ణు భగవానుడి దర్శనం కనపడుతుంది. వాయుదేవుడికి పది గతి విష్ణుదేవుడు. విష్ణుదేవాసీరుడు వాయు. వాయుదేవుడి యజమాని, కర్తవ్య ఉపదేశకుడు, మార్గదర్శి, ఏలిక అంటే ప్రభువు, సమస్తం విష్ణుదేవుడు. కనుక వాయువుకి విష్ణువుతో అవినాభావ సంబంధం. విష్ణుభృత్యుడై విష్ణుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవటమే వాయువు చేసే పని. విష్ణు వాయువుల మధ్య భర్త మృత్యు అంటే ప్రభువు సేవకుడు అనే భావము. మారుతస్య వేధసః అంటే మరుద్గణం కేపు ఏలిక అంటే రాజువై కార్యనిర్వహణ కోసం వాళ్ళని వినియోగించి వాళ్ళచే పని చేయించుకునే ప్రభువు. ఋగ్వేదంలో కొన్ని చోట్ల వాయుదేవుడు కొడవలి పోలినటువంటి ఇనప కత్తి చేతలో పట్టుబడి చలిపిస్తున్నట్టుగా కనపడతాయి. ఋగ్వేద 4వ మండలం 20లో 5వ మంత్రం. శృణ్యోన్యజేతాః శృణితి శృణిని శృణో అన్యనజేతాః. శృణి అంటే కొడవలిని చేతిలో పట్టుకున్నవ. ఋగ్వేదంలో 8వ మండలం 29వ సూక్తంలో 3వ మంత్రం. వాసిమేకో బిభర్తి హస్త అయసీమంత దేవేషు నిధ్రువిః. దేవమధ్యంలో స్థిరుడై వాయుదేవుడు మహాయసాన్ని పట్టి జడిపిస్తున్నాడు అంటే కొడవలి పట్టి. ఈ వర్ణనకు అనుగుణంగా విష్ణువు పక్క వాయువు ఇనప కత్తి చేతిలో పట్టుకొని సాము చేస్తున్నట్లుగా ప్రాచీన చిత్రాలు పాశ్చాత్య ఖగోళ పటాలలో కనపడుతుంది. అలాగే ప్రాచీనుల నక్షత్ర సమూహాలు గురించి వారి పంచాంగాల గురించి ఉద్గ్రంథాలు రచించిన ప్లంకెట్ దొరగారి చిత్రపటాలలో 15 మొదలు 19 వరకు ఉన్న సంఖ్యలు గల వాటిలో త్రివిక్రమ విష్ణుని ప్రక్కగా ఇలాంటి ఆయసహస్రం అంటే కొడవలి ఇనప కొడవలి చేతలో ఉన్న వాయువు చిత్రరూపం కను. తర్వాత కొంతకాలానికి స్వాతి నక్షత్రం దగ్గరలో అనేక దేశాల నక్షత్ర వానర రూపాన్ని చూశారు. అంటే వానర రూపంలో ఉండే నక్షత్రం. స్వాతి పరిసరాల మర్కట రూపం ఉన్నట్లుగా బహుదేశ గ్రంథకాలాలలో వివరించబడి త్రిమాల్డి అనే దొర జాబితా గ్రంథంలో ఇలా ఉంది. అది ఆ దేశం పేరు, పేజీ సంఖ్య, నమోదు సంఖ్య, వివరాలు. 15వ పేజీ ఈజిప్టు దేశం 29వ నంబర్ సరిహద్దు. సరిహద్దులు చూపే శిలాశాసనంపై వానర రూప చిత్రం దక్షిణాయనాన్ని సూచిస్తోంది. అలాగే 30 ఇది కూడా వానర చిత్రం. అలాగే 21వ పేజీ ఈజిప్టులో 82వ బౌండరీలో కన్యారాశి సమీపంలో మర్కటం కోతు. అలాగే 92లో కూడా అదే మర్కటం. 178వ పేజీ. అలాగే 1464 అనుబంధంలో 31 చీనా 146 కోతితో కన్యారాశి కనపడుతోంది. 147లో కూడా కోతితో కన్యారాశి. అంత దూరం ఎందుకండి?
వాల్మీకి కిష్కింధాకాండ 67-20వ శ్లోకంలో ఏం రాశారో సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. సంపాతి లంకలో సీత ఉన్నదని అంగదుడు మొదలైన వానరులకు చెప్పారు. సముద్రం లంఘించు విషయంలో ఎవరెవరు ఎంతంత దూరం దాటగలరు ఒక్కొక్కడు వాళ్ళ బలం చెప్పుగా. మొదట మౌనం పొంది ఊరకున్న జాంబవంతుడు పొగిడాక హనుమంతుడు వీరావేశంతో ఇలా అనుయాస్యంతి మా మధ్య ప్లవమానం విహాయసా భవిష్యతి మే పంథా స్వాతే పంథా ఇవ అంబరే. సీత అన్వేషణం కోసం సముద్రాన్ని లంఘించి ఆకాశ మార్గంలో నేను లంకకు వెళ్ళేటప్పుడు నా పంథ అంటే నా మార్గం అంబరంలో స్వాతి నక్షత్ర పంథాలాగా దర్శనం ఇవ్వగలదు. ఇందాక చెప్పాక వానరం అక్కడ ఉన్నట్టు. ఆంజనేయుడు వానరు విహాయస మార్గంలో ఆంజనేయుడి పంథ స్వాతి పంథాతో ఉపమించడం పోలిక చెప్పడం చాలా సాధిక. స్వాతి వానర నక్షత్ర రూపం మధ్యగా ఉంది. స్వాతి నక్షత్రం తేజోవంతమైంది, వేగవంతమైంది. వానర రూప విరాజితం అవటం చే ఆంజనేయుడి విహాయసయానం స్వాతి నక్షత్ర పంథాతో పోలికగా చెప్పు. ఈ శ్లోక రచనలో జ్యోతిశాస్త్రవేత్త వాల్మీకి ప్రదర్శించిన జ్యోతిర్విజ్ఞానం మన పండితుల కవులను గమనింపక విడిచివేయడం చాలా శోచనీయం. కన్యారాశి చర్చ సందర్భంలో ససస్య దహనా ప్లవగాచ కన్య అనే శ్లోకంలో అర్థం వివరించే సందర్భంలో కూడా ఈ అంశాన్ని వేరొక చోట చర్చించి ప్లవనం అంటే మళ్ళా అర్థం చెప్పాను. వరాహమిరుడు, వ్యాఖ్యాతలు మేజర్ బీడి వసు మొదలుగల విమర్శకులు ప్లవగ శబ్దానికి చెప్పని అర్థం చెప్పడం అసందర్భం. ప్లవగం అంటే పోతే. హనుమంతుడు వాయుపుత్రుడని రామాయణం బల్ల బుద్ధి చెబుతోంది కదా. తక్కిన పురాణాలు కూడా స్థిరపరుస్తున్నాయి కదా. వాయువెప్పుడు విష్ణువుకు దగ్గరలోనే ఉంటాడు కదా. విష్ణువు రాముడై అవతరించిన వాయువు హనుమంతుడై అవతరించాడు కదా. కృష్ణుడై అవతరించిన భీముడుగా పుట్టాడు కదా. అరబ్బుడు స్వాతి నక్షత్రాన్ని స్వర్గద్వార పాలకుడిగా భావిస్తారు. ద్వైత మత ప్రవర్తులైన మధ్వాచార్యుడు మోక్షసిద్ధికి, విష్ణు పరమపద వ్యాప్తికి వాయుదేవుడే గతి అని వాయువు ద్వారా తప్ప మోక్షానికి వేరే మార్గం లేదని ప్రవచనం చేసి, ఎందుకంటే పరమ పద ద్వార పాలకుడు వాయుదేవుడు, ఇంకెవడు లేరు కనుక వాళ్ళెవరు కారు. కనుక వాయువు పరమ గురు, అతని కటాక్షం ద్వారా మోక్ష ప్రాప్తి పొందాలి. సుప్రసిద్ధ రామభక్తుడు, హిందీ తులసీ రామాయణ కర్త తులసీదాసు హనుమంతుడి గురించి రాసిన స్తోత్రాన్ని చూద్దాం. రామ దు ఆరే తుమ రక్ష్యారే ఓతన అజ్ఞా బిన్ పైసారే అస్వరదన్. అది దు ఆరే అంటే ద్వారే, ద్వారపాలక, వినా నీ ఆజ్ఞ లేనిదే ప్రభు దర్శనం. స్వామి ఆంజనేయ, నీ ఆజ్ఞ లేకపోతే రామప్రభు దర్శనం. మధ్వాచార్య మతాన్ని అవలంబించిన ద్వైతులకు, ఇతరులకు, శ్రీరామ భక్తులేక స్వాతి సమస్త మతాల వాళ్ళకి పూజ్యం అవుతుంది. సూర్యోదయానికి ముందు స్వాతి తూర్పున చక్కగా ఉదయమవుతుంది.
సూర్యుడు అస్తమించిన వెంటనే స్వాతి తూర్పున ఉదయమైనటువంటి రోజుల ఒక విశిష్టత కనపు. అదేమిటి? ప్రసిద్ధులైన మత ప్రవర్తకుల జన్మదినాలు, జగద్గురువుల జన్మదినాలు స్వాతి ఉదయించే రోజుల్లోతో సంబంధం కలిగి ఉంది. వివరాలు మళ్ళీ ఇంకో తోట చెప్తాను. ఇక అది అయిపోయింది. ఏ మండలం అయిపోయింది? కోతి మండలం, స్వాతి మండలం. ఇప్పుడు శేష మండలం. పాశ్చాత్యులు ఈ మండలాన్ని సర్పెంట్స్ అన్నారు. సర్పెంట్ అంటే పామే కదా. ఏ చుక్కల గుంపును మనవాడు శేషుడు అన్నారు. అది నిశ్చయించడానికి పరమటి వారి చుక్కల చిత్రపటాలలో కొన్ని మార్పులు జరిగి చూడటం అవసరం. ఖగోళంలో ముత్యాలల మెనుకుమనేటువంటి చుక్కలు ముగ్గు బొట్ల వంటివి మన భావనలు ఒకనానికొక్క విధంగా కొన్ని గీతలతో కలుపుకున్న ఒక్కొక్క వస్తువు రూపం ఏర్పడుతుంది. చుక్కలు ముందు చుక్కలు పెట్టి కలుపుతుంది. ఇక్కడి చిత్రంలో 1 అంకె చుట్టూ గల చుక్కలు పాశ్చాత్యుల విభజన ప్రకారం భూదేశ మండలంలోవి. వాటి అడుగున మహోజ్వలంగా మెరసే పెద్ద చుక్క స్వామి. ఈ చుక్కలను చూస్తే, అదే వంకగా చూస్తే పాతిన వీధి దీపస్తంభపు ఆకారం కనప. దీన్ని తూర్పున ఏటవాలుగా సరిహద్దు గీత నల్లని బొట్టతో చూపించారు. సరిహద్దు గీత కుడివైపున 2వ అంకె కిందగా వంకరగా కనపడే చుక్కల సమూహం. 3వ అంకె దిగువ చంద్రవంక వంటి చుక్కలు కిరీటపు చుక్క. 4 హరికులేశుడు హెర్క్యులస్ స్థానాన్ని, భారీ స్థానాన్ని చూపం. ఇది పాశ్చాత్య విభజన విధానం. ఇందు శేషుడికి తల తోక ఉండదు. అది కేవలం అసందర్భం. మనం ఒప్పుకో. మన పూర్వులు ఈ చుక్కలను ఇంకొక విధంగా కలిపి 7 పడగలతో ఆదిశేషుని రూపాన్ని ప్రదర్శింపజేసి ఆ మార్పులు కుడివైపు చిత్రంలో కనపడు. సరిహద్దు బొట్ల గీత తీసేసి స్వాతి నక్షత్రాన్ని, దాని మీద చుక్కల జట్టును విడదీసి వేరు చెయ్యాలి. గాలి పడగ ఆకారం గల ఆ చుక్కల అడుగు భాగం పడమటి వాళ్ళ సర్పదేహానికి అతకాలి. అప్పుడు పడగ విప్పిన సర్పరూపం స్పష్టంగా ఎవరికైనా కనిపిస్తుంది. శేష స్వరూపం అది. చుట్టుపక్కల ఉన్న చిన్న చుక్కలను సరిగా చేర్చుకొని పడగ చుక్కలను పరిశీలిస్తే సప్తఫణం 7 పడగలు గల ఆదిశేష స్వరూపం కనపడుతుంది. ఆ స్వరూపమే శేషశాయి చిత్రంగా నేను చూపించానంటున్నారాయన. ఇక్కడ కుడివైపు చిత్రంలో స్వాతి మీదుగా చూపబడిన చుక్కలు శేషుడి మొదటి మడతలు. శేషపాన్పుకి ఎన్నో మడతలున్నాయి. అవి కూడా శేషశాయి చిత్రంగా చూడవచ్చు. ప్రాచీన చిత్రాలు సరిగ్గా అర్థం చేసుకోలేక మధ్య కమిషనర్లు కొందరు ప్రయాసపడి చుక్కల గుంపులను మార్చి ఇష్టం వచ్చినట్టు తారుమారు చేసి భ్రష్టుపడి. అందువల్ల క్రైస్తవ బైబిల్లోని ఖగోళ గాథ సమన్వయానికి కుదరక అర్థం చేసుకోవడం కష్టం. అందుకు చాలా చికాకుబడి ఆర్యే ప్రప్టార్ ధర కమిషనర్ల నక్షత్ర పటాలు తీర్చి ఎన్నెన్నో మార్పులు చేసి బైబిల్ సమన్వయానికి అనుకూలంగా చేసి మిస్ అండ్ మార్వెల్స్ ఆఫ్ ఆస్ట్రానమీ ఖగోళ గాథా విచిత్రాలు రచించారు. బైబిల్ గతే ఎలా ఉంటే
అంతకంటే ఎంతో ప్రాచీనమైన వేదాల సమన్వయం మాటేమిటి? లేని చుక్కలు సృష్టించక, ఉన్న వాటిని తీసేయక, ఉన్న వాటిని క్రమంగా సరిగా గుదిగుచ్చి గుంపులు సరిగా ఏర్పరిస్తే గ్రిమల్డి తన గ్రంథం మన వేదవాంగ్మయ మనకు సరిగా అర్థం అవుతాయి. అవకతవక విభాగా విభజనలచే కుంటుపడిన వేద విజ్ఞాన సమన్వయ అర్థం పడమటి చిత్రపటాలను అవసరాన్ని బట్టి సవరించుకోవటం అవసరం. అలా చేస్తే కానీ సపరివారుడై విష్ణు భగవానుడు పరమ పదం మనకు చక్కగా అవగాహన పైన చెప్పిన మార్పులు చేసి ఖగోళపు ఉత్తరార్ధాన్ని క్రమంగా పరిశీలిస్తే ప్రళయం తరువాత జలార్ణవంలో శేషుడిపై పవ్వడించిన విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడి ఎలా చూశాడు అలాగే మనం కూడా సందర్శించగలం. భాగవతం 3వ కాండలో ఇలా ఉంది. 8లో మృణాళ గౌరాయత శేష భోగ పర్యంకమేత పురుషం శయాన్ అనాథపత్రాయత మూర్ధరత్నద్యుతి యుగాంతతూయే. ప్రళయకాలం యుగాంతంలో నీళ్లపై గొడుగులాగా విప్పారి శేషభోగేంద్రుని కణాల దిగువ తెల్ల తామర తూడులాగా తెల్లదైన విశాలమైన శయనంపై పవ్వడించిన పురుషోత్తముని బ్రహ్మ సందర్శించాడు. శేషుని ఫణాలపై మెరసే రత్నజ్యుతుల చేత అక్కడి అంధకారమంతా పోయి అలాంటి తేజోమయాత్మకమై శేషతల్పంపై సుఖనిద్ర పొందిన పరాత్పరుని పురుషోత్తముని బ్రహ్మ మొదటిసారి చూసి ఆ రూపానికి ఆగి భక్తులు అనేకులు ఖగోళంలో సందర్శించగలి. పరమ భక్తుడు వైష్ణవ కవి ముకుందమాల రచయిత అయిన కులశేఖరాళ్వాళ్ళు కృష్ణ భగవాను ఇలా ఉద్యంగావని క్షీరసాగర తరంగశీకర సారతారచకిత చారు ముత్తయే భోగి భోగ శయనీయ శాయిని మాధవాయ మధు విద్వశే నమః. క్షీర అంటే పాల సముద్రం తరంగాల మీద మడుగు పాన్పుగా ఏర్పడిన శేషుడిపై హాయిగా నిద్రపోయిన మనోజ్ఞ నక్షత్రమూర్తికి తారకిత చారుమూర్తయే. అక్కడ తారని మర్చిపోకూడదు. మనోజ్ఞ నక్షత్రమూర్తి మాధవుడి మధురాక్ష హంసకు నమస్తే. శ్రీనాథ కవి సార్వభౌముడు శేషతల్ప సుఖశయనుడి విష్ణుదేవుడి రూపం శృంగార నైషధంలో ఇలా అమృత మధుములకు గాడ్పులానియాని వజ్జ పెంచిన పెనుపాప సజ్జ మీద పాల మున్నీటిలో శౌరి పవ్వడి పాములకు గాలి ఆహారం అని కవిత. శేషభోగేంద్రుడు పక్కని వాయుదైవత్వమైన స్వాతి నక్షత్రం. కావలసినంత గాలి తనివి తీరా పీల్చి బొజ్జ పెరిగిందని తమాషగా. ఇక సర్పధారి మండలం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, ఆ వివరాలన్నీ రేపు తెలుసు.